హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే మనకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో లేదంటే డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు అయితే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది ఐడిబిఐ నుంచి అయితే రావడం జరిగింది. తాజాగా దేశవ్యాప్తంగా మనకు 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఐడిబిఐ వారు మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో అందిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు 500 అయితే ఉన్నాయి. 500 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలని చెప్పి అంటున్నారు 60% మార్క్స్తో, ఓకేనా? అయితే మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే 55 మార్క్స్తో పాస్ అయి ఉంటే చాలు, ఓకే? ఇంకా ఏజ్ విషయానికి వెళ్ళినట్లయితే మినిమం 21 ఇయర్స్ అనేది ఉండాలి, మ్యాక్సిమం మనకు 28 ఇయర్స్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. మీరు టెన్షన్ అయితే అవ్వద్దు, ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్ని కేటగిరీ వారికి కూడా ఇవ్వడం జరిగింది. వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా. ఎగ్జామ్ డేట్ అనేది మనకు మే 15 అయితే ఉంటుంది అని చెప్పి తాత్కాలికంగా ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు మే 17 అయితే ఉంటుందని చెప్పి వేరే చెప్పడం జరుగుతుంది. అన్ని జిల్లాలో మనకు 228 పోస్టులు, ఎస్సీకి 75, ఎస్టీకి 37, ఓబీసీకి 135, ఈడబ్ల్యూఎస్కి 25 పోస్టులు, విహెచ్కి 5, ఓహెచ్కి 5, హెచ్హెచ్కి మనకు 5 పోస్టులు అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఇక్కడ ఉండడం జరిగింది, ఓకేనా? ఈ పోస్ట్ సంబంధించి వేకెన్సీస్ అనేవి అన్ని కేటగిరీ వారికి కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోస్టుకు అన్ని కేటగిరీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఎస్సీ కానీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థి అయి ఉంటే మీకు 5 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ మనకి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు 28 ఇయర్స్ దాటిపోయినప్పటికీ కూడాను మీకు మీ యొక్క క్యాస్ట్ సంబంధించి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకు ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జ్ 150 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మిగతా మనకు ఓబీసీ క్యాండిడేట్స్ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు అయితే 700 రూపీస్ అనేది చెల్లించాలి, ఓకేనా? సో తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే వినియోగించుకోండి. మిగతా వరకు 700 రూపీస్ అనేది ఉంది, ఓకే? అండ్ తర్వాత చూసినట్లయితే డిగ్రీ అనేది మనకు కంపల్సరీ అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఓకే? తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు 2 స్టెప్స్లో అయితే ఉంటుంది. మొదటిగా మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్లో మనకు లిస్ట్ అనేది సెలెక్ట్ చేసి ఆ తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో మంచి స్కోర్ అనేది సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క టెస్ట్లో మంచి స్కోర్ అనేది సాధించడానికి ట్రై చేయండి. ఈ యొక్క టెస్ట్ సంబంధించి లాజికల్ రీజనింగ్, డేటా అనలైసిస్, ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 60 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ అనమాట. జనరల్ అవేర్నెస్, ఎకనమీ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 60 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 60 మార్క్స్. ఈ విధంగా మనకు 2 అవర్స్ అనేది మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు మిస్టేక్ చేసిన ప్రతి దానికి కూడా 0.25 కింద మార్క్ అనేది కటింగ్ అయితే అయిపోతుంది, ఓకే? అండ్ తర్వాత మనకు చూసినట్లయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ముందు మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఇస్తున్నారంట. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనకు 6 డేస్ పాటుగా ఇక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. మీకు అవసరమైనట్లయితే ఖచ్చితంగా మీరు వీటికి వెళ్ళొచ్చు. 6/5/2019 నుంచి 11/5/2019 వరకు కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తారంట. తెలంగాణలో మనకు హైదరాబాద్లో ఈ యొక్క సెంటర్ అయితే ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, విశాఖపట్నంలో ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు, ఓకే? అండ్ తర్వాత మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో మనకు హైదరాబాద్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుందని చెప్పి వీరైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఓకే? ఈ విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ అనేవి వీరు ప్రకటించారు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇంకా వీరు పోర్టల్లో అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఫ్యూచర్లో వస్తుందని చెప్పి వీరు తెలపడం అయితే జరిగింది. ఇక మీరు చూడవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ని ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఓకేనా? వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పీడిఎఫ్ అనేది కూడా, అంటే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది, ఓకే? ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు అతి త్వరలోనే ఓపెన్ అవుతుందని చెప్పి వీరైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ కూడా ఇస్తాను. నోటిఫికేషన్ డౌన్ చేసుకోండి, పూర్తి సమాచారాన్ని అయితే మీరు ఒకసారి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.